మెగాస్టార్ మన చిరంజీవి అండి. ఆయన సినిమాల గురించి మేము ప్రత్యేకంగా చెప్పాలా? అబ్బో, ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి? జగదేక వీరుడు, అతిలోక సుందరియా, లేకపోతే గ్యాంగ్ లీడరా, లేకపోతే ఇంద్రానా? అమ్మో, మొన్నే కదా అన్నిటికీ మించి మన శంకర వరప్రసాద్ చేశారు. ఇంతలా మనల్ని ఎంటర్టైన్ చేస్తున్న మన మెగాస్టార్ ఫ్యాన్స్ కోసం ఏదైనా చేస్తాడు అన్న పేరు ఉంది. అలానే ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా మొదట స్పందించేది ఆయనే కదా. ఈ సందర్భంగా నిన్న ఘనంగా జరిగిన గద్దర్ అవార్డ్స్ వేడుకలో ఆయన్ని మన గవర్నమెంట్ అన్నగారి అవార్డుతో సత్కరించారు. తెలుగు సినీ రంగం అంటే కళ, కష్టం, భావోద్వేగాల సమ్మేళనం. అలాంటి కళాకారులను గౌరవించే సాంప్రదాయం ఉన్న చోటే సంస్కృతి బలంగా నిలబడుతుంది అనే నానుడి మనందరికీ తెలిసిందే. అదే భావనతో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం మరోసారి కళాకారుల ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చే గొప్ప కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఉగాది పర్వదినం సందర్భంగా హైదరాబాద్లోని ఐటెక్స్ ప్రాంగణంలో జరిగిన గద్దర్ ఫిల్మ్ అవార్డుల 2వ ఎడిషన్ ఈసారి మరింత వైభవంగా జరిగింది. 2025 సంవత్సరానికి సంబంధించిన ఉత్తమ సినీ కళాకారులు, సాంకేతిక నిపుణులు ఈ వేదికపై సత్కారం పొందారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, అలాగే సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, నిర్మాత దిల్ రాజు, యువ హీరో నాగచైతన్య వంటి ప్రముఖులు పాల్గొనడంతో ఈ వేడుక మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ అవార్డులు గత సంవత్సరం జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నుంచి అనుమతి పొందిన సినిమాలను ఆధారంగా తీసుకుని ఎంపిక చేయబడ్డాయి. ముఖ్యంగా ఈసారి చిన్న సినిమాలు కూడా మంచి గుర్తింపు పొందడం విశేషం. ఇది కొత్త టాలెంట్ ను ప్రోత్సహించే మంచి సూచనగా భావిస్తున్నారు. ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఎన్టీఆర్ జాతీయ అవార్డు. ఈ ప్రతిష్టాత్మక అవార్డు మెగాస్టార్ చిరంజీవి గారికి దక్కింది. ఈ అవార్డును ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మరియు బాలీవుడ్ ప్రముఖ నటి మాధురి దీక్షిత్ చేతుల మీదుగా అందజేశారు. అవార్డుతో పాటు ప్రశంస పత్రం, 10 లక్షల రూపాయల నగదు బహుమతిని కూడా అందించారు. చిరంజీవి గారు ఈ గౌరవాన్ని ఎంతో వినమ్రంగా స్వీకరించి తన భావాలను పంచుకున్నారు. బిఎన్ రెడ్డి అవార్డు కోసం ఎంపికైన ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు హాజరు కాలేకపోవడంతో ఆ అవార్డును కమల్ హాసన్ స్వీకరించారు. అలాగే పైడి జయరాజ్ అవార్డు కూడా కమల్ హాసన్ గారికే లభించింది. బి నాగిరెడ్డి చక్రపాణి అవార్డును ప్రముఖ నిర్మాత అశ్విని దత్ అందుకున్నారు. ఇక ఇతర ముఖ్య పురస్కారాల్లో సుద్దాల అశోక్ తేజ గారు సి నారాయణ రెడ్డి అవార్డు అందుకోగా, అక్కినేని నాగేశ్వరరావు అవార్డును సహజనటి జయసుధ గారు పొందారు. కేఎల్ కాంతారావు అవార్డు ఆర్ నారాయణమూర్తికి, రఘుపతి వెంకయ్య అవార్డు నిర్మాత రమేష్ ప్రసాద్ గారికి లభించాయి. ఇవి తెలుగు సినిమా చరిత్రలో గొప్ప సేవలు చేసిన వారికి ఇచ్చే గౌరవప్రదమైన గుర్తింపులు. ప్రధాన విభాగాల్లో ఉత్తమ నటుడిగా నాగచైతన్య, ఉత్తమ నటిగా రష్మిక మందన, ఉత్తమ దర్శకుడిగా సాయిలు ఎంపికయ్యారు. వీరందరికీ ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డులు అందజేయడం జరిగింది. ఇక సాంకేతిక విభాగాల్లో కూడా పలు ప్రతిభావంతులు గుర్తింపు పొందారు. ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ గా దర్శకుడు అనిల్ రావిపూడి ఎంపికయ్యారు. ఉత్తమ కథా రచయితగా గుణశేఖర్ గారికి గౌరవం దక్కింది. ఉత్తమ బాల నటుడిగా రోహన్, ఉత్తమ హాస్య నటుడిగా కృష్ణతేజ్ రెడ్డి, ఉత్తమ గేయ రచయితగా నందకిషోర్ ఎంపికయ్యారు. వీరికి నాగార్జున చేతుల మీదుగా అవార్డులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి గారు చేసిన ప్రసంగం ఎంతో భావోద్వేగభరితంగా ఆలోచింపచేసేలా ఉంది. ఆయన మాట్లాడుతూ, కళాకారులను గౌరవించే దేశం, రాష్ట్రం ఎప్పుడూ అభివృద్ధి చెందుతుంది. అదే భావనతో ఈ అవార్డులను మళ్లీ ప్రారంభించిన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి మనమంతా కృతజ్ఞతలు చెప్పాలి. ఆయన ఎప్పుడూ సినిమా అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. హైదరాబాద్ను భారతదేశ సినీ కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యం ఆయనది. ఈ ప్రయత్నం నిజంగా ప్రశంసనీయమని అన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ అవార్డులను పునరుద్ధరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సినిమా పరిశ్రమకు ఎంతో దగ్గరగా ఉండే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ దిశగా ఆలోచించి అవార్డులను మళ్లీ ప్రారంభిస్తే కొత్త ప్రతిభావంతులకు మంచి అవకాశాలు లభిస్తాయి. సినిమా రంగం అభివృద్ధి చెందడమే కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా ఈ వేడుకలో మాట్లాడుతూ అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సినిమా కేవలం తెలంగాణకే కాదు, దేశానికి గర్వకారణంగా మారాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ దిశగా కృషి చేస్తున్నారు.
గతంలో పెండింగ్ లో ఉన్న అవార్డులను కూడా ఇటీవలే అందజేశారు. ఇది కళాకారుల పట్ల ప్రభుత్వానికి ఉన్న గౌరవాన్ని చూపిస్తుందన్నారు. అలాగే ఆయన పాతకాలపు సినిమాలను గుర్తు చేస్తూ ఒకప్పుడు వచ్చిన సత్య హరిశ్చంద్ర, దానవీర సూరకర్ణ, మరో చరిత్ర, రోజులు మారాయి వంటి చిత్రాలు సమాజానికి మంచి సందేశాలను ఇచ్చాయి. ఇప్పుడు కూడా అలాంటి మంచి సినిమాలు రావాలి. గద్దర్ గారి పేరుతో అవార్డులు ఇవ్వడం ఎంతో గౌరవంగా భావిస్తున్నామని చెప్పారు. మొత్తంగా ఈ గద్దర్ ఫిల్మ్ అవార్డుల వేడుక తెలుగు సినిమా రంగానికి ఒక కొత్త ఊపిరి ఇచ్చినట్లయింది. కళాకారుల కృషిని గుర్తించి గౌరవించడం ద్వారా కొత్త ప్రతిభను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలకు మార్గం సుగమం చేస్తుందని అందరూ ఆశిస్తున్నారు.